ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవాకు పరిశుద్ధుడై జీవించుట. నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. నిర్గమకాండము 28వ అధ్యాయము 36వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం యాజకుని తలపై ఉండే బంగారు ఫలకాన్ని సూచిస్తుంది. అది కేవలం ఆభరణం కాదు, అది దేవునికి అంకితమైన జీవితం యొక్క గుర్తు. మేలిమి బంగారం అంటే శుద్ధి చేయబడినది, విలువైనది. అలాగే దేవుడు తన ప్రజలైన మనలను కూడా శుద్ధమైన హృదయంతో, విలువైన జీవితంతో జీవించాలని కోరుతున్నాడు. ఆ బంగారు ఫలకంపై చెక్కబడిన మాటలు యెహోవా పరిశుద్ధుడు అని మన గుర్తింపును తెలియజేస్తాయి. మనము ఎవరి వారమో, ఎవరి కోసం జీవిస్తున్నామో ఈ లోకానికి ప్రకటిస్తాయి. ఈ రోజు మనం సంగమునకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, మన మాటల్లో, పనుల్లో, ఆలోచనలో కూడా యెహోవాకు పరిశుద్ధులమై జీవించాలి. మన జీవితం ఒక బంగారు ఫలకంలా ఉండాలి. దానిపై ప్రతి ఒక్కరూ చదివేలా యెహోవా పరిశుద్ధుడు అని కనిపించాలి. అందుకే ప్రతిరోజు మనము పరిశుద్ధులుగా నుండునట్లు ఆయన సహాయమునకై వేడుకుందామా? ప్రార్థన. ప్రభువైన యేసు, నన్ను శుద్ధీకరించుము, నీ కొరకై పరిశుద్ధినిగా జీవించుటకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.